ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో పెళ్లి కాకముందు ఇక పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంటే లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ వాళ్ళ ఫోన్లు కానీ కాల్స్ గంటలు గంటలు కాల్స్ చాటింగ్ కలవడాలు ఇక ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అంటే నువ్వు లేనిది నేను లేను, నేను లేనిది నువ్వు లేవు, 1000 మందిలో ఉన్నా నాకు నువ్వు ఉంటేనే తృప్తి, నువ్వే గుర్తొస్తున్నావు ఉన్న వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది అంటే నువ్వు అన్నట్టు ఐ లవ్ యూలో లవ్ పోయి ఐ యు మాత్రమే అంటారు. నువ్వు నేను ఈ వుయ్ అనేది కనిపించదు. ఎందుకు అలా అవుతుంది ఉషా? నాకు నువ్వు నీకు నేను ఆర్పి పట్నాయక్ గారి పాట ఉంది. ఒకరికొకరం నువ్వు నేను అనేది లోకమంతా ఏకమైన వీడిపోవు నువ్వు నేను, అది పాట. సో లోకం అంటే ఇక్కడ పెళ్లి కాకముందేమో భూప్రపంచం అంతా వస్తుంది. నాకు కూడా అట్లాంటి ఫీలింగ్ ఉంటది, లవ్ లో ఉన్న ఎవరికైనా ఉంటుంది. కామన్. ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఫస్ట్ లో లోకమంతా ఏకమైన నువ్వు నేను ఐ లవ్ యూ, ఓకే, ఇది పైన. తర్వాత పెళ్ళయింది, ఐ యు ఉంది. ఇక్కడ లోకం అంతా ఏకమైందేమో, ఇటు సైడ్ పేరెంట్స్ అటు సైడ్ పేరెంట్స్, ఐ యు ఉంది. మధ్యలో లవ్ ఏమో ఇలా పైకి కిందకి ఉండాలా వద్దా అని ఊగుతుంది. అంటే నీకు ఇమాజినరీలో నీకు ఏ ఐలో వేసుకుంటే నీకు ఫోటోగానే వేస్తుంది. ఇక్కడ ఐ యు ఉంది కదా, ఈ ఐ లవ్, ఈ ఐ ఫ్యామిలీ ఏమో ఇక్కడ. ఈ ఐకి ఏమో లవ్ ఇలా వెళ్తా ఉంటది, ఈ యూ కి లవ్ కిందకి వెళ్తా ఉంటది. ఈ యూ ఫ్యామిలీ ఇక్కడ అనుకో. సో లవ్ ఉంటది, ఇదేమో ఈ ఫ్యామిలీకి ఇది ఈ ఫ్యామిలీకి వెళ్తుంది. ఐ లవ్ యూ అంటాడు, ఏమేమో ఐ మా ఫ్యామిలీ లవ్ యూ అంటది కదా. లాజిక్ సూపర్ పర్ఫెక్ట్ ఉంది, ఎవడు తప్పలేదు. ఐ లవ్ యూ లో ఫస్ట్ ఇలా చూపిస్తున్నారు, ఇలా సాగ్రిగేట్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో లవ్, రెండు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఈ రెండు ఫ్యామిలీస్ ఇలా ఇస్తున్నాయి లవ్. ఈ ఫ్యామిలీ ఇటిస్తుంది, ఈ ఫ్యామిలీ ఇటిస్తుంది. బట్ ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ ఫ్యామిలీ ఇట్ ఇవ్వాలి, ఈ ఫ్యామిలీ ఇట్ ఇవ్వాలి. అప్పుడు డైమండ్ కరెక్ట్ గా అవుతుంది. సూపర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఉండాలి కదా, మేము పై డయాగ్రామ్స్ వేస్తాం అనమాట. సో అట్లాగా సూపర్. సో ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ లవ్ ఈ అమ్మాయికి ఇచ్చింది అనుకో, అసలు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండదు. అండ్ ఈ అమ్మాయి ఫ్యామిలీలో అబ్బాయికి ఇచ్చారనుకో, ఇక్కడ అబ్బాయి అమ్మాయి అనుకుందాం, ఇక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ ఉండదు. అవునా? అప్పుడు నీకు చక్కగా సక్సెస్ఫుల్ గా ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సంసార సాగరం, 2 చక్రాలు. ఈ అబ్బాయి ఈ ఫ్యామిలీ లవ్ ఈ అమ్మాయికి వచ్చింది అనుకో, ఈ అమ్మాయి ఫ్యామిలీలో ఈ అబ్బాయికి వచ్చింది అనుకో, చక్రాలు రెండు ఫామ్ అవుతాయి. ఇక్కడ ప్రాబ్లము ఐ డూ అని వీడు చెప్తాడు, డూ యూ లవ్ హర్ అంటే ఐ డూ అని చెప్పి మన క్రిస్టియన్ మ్యారేజ్ లో ఈ అమ్మాయి చెప్తుంది. సో ఈ రెండు కలిసి వీడు అవ్వాలి, వీడు. అండ్ వీళ్ళిద్దరూ ఎప్పుడు ఈ ఫ్యామిలీతో మాట్లాడితే ఇలా వెళ్ళాలి, ఈ ఫ్యామిలీతో మాట్లాడితే ఇలా వెళ్ళాలి. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ ఇలా వెళ్తుంది, ఇక్కడ కమ్యూనికేషన్ ఇలా వెళ్తుంది. మళ్ళీ ఇలా రావాలి అంటే కష్టమే, వెళ్ళట్లా, మళ్ళీ ఇటే వెళ్తుంది, మళ్ళీ వెళ్ళట్లా, మళ్ళీ ఇలాగే వెళ్తుంది. ఎప్పుడైతే ఈ రెండు వెళ్ళాయనుకో, అప్పుడు ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఎంత ఫ్లెక్సిబుల్ గా వెళ్తుంది, ఫ్రీగా మూవ్ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే వీడు అన్నారు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి బయటకు కూడా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు, వీళ్ళిద్దరు వీడులో ఉన్నారు. సో దిస్ ఇస్ అ డిస్టింక్షన్ అవుట్ ఆఫ్ మీ రిసర్చింగ్ ఆన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కపుల్ థెరపీ కోర్సెస్. అండ్ దెన్ యుఎస్ లో నేను చాలా ఐఎమ్ మెంబర్ ఆఫ్ ఇండియానాపోలిస్. సో ఇక్కడ దొరకని చాలా చాలా టెక్నిక్స్ యుఎస్. ఐఎమ్ స్టిల్ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ లైబ్రరీ, ఇండియాలో కూడా ఉంది, ఇండియానాపోలిస్ లైబ్రరీలో మెంబర్ అన్నమాట. సో యూ కెన్ రిట్రీవ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. మనకి ఇంకా ఇండియాలో రీసెర్చ్ అనేది ఇంకా లేదు కపుల్ థెరపీలో. ఏదో తెలిసిన వాళ్ళే కౌన్సిలింగ్లు చేసిన వాళ్ళు, అడ్వకేట్లు నాలాగా వాళ్ళు ఏదో తెలిసి చెప్తారు. కానీ దిస్ ఇస్ నేను చెప్పిన సొల్యూషన్ ఇస్ రీసెర్చ్ ఓరియంటెడ్. అండ్ అక్కడ కపుల్ థెరపీస్ చేస్తారు. అండ్ వీ డూ as a యునీక్ కాన్సెప్ట్. ఇద్దరు మనుషులు సక్సెస్ఫుల్ మ్యారేజ్ లో ఉండాలి అంటే ఇద్దరు కలిసి వినాలి, ఏది విన్నా ఇద్దరు కలిసి చేయాలి. మనళ్ళు ఏమనుకుంటారు, మన ఇద్దరం ఒకేలాగా థింక్ చేస్తే లైఫ్ బాగుంటుంది, మన ఇద్దరం ఒకటే ఆలోచించి నీకు పొటాటో చిప్స్ ఇష్టమా, నాకు కూడా ఇష్టమే, అయితే మన లైఫ్ బాగుంటుంది. కాదు, ఇద్దరు మనుషులు
కలిసి ఒక డెసిషన్ తీసుకోవడం అంటే ఇద్దరికి నచ్చిన డెసిషనే ఉండదు. ఎందుకంటే వీళ్ళ బ్రాటప్ వేరు, వీళ్ళ ఫ్యామిలీ వేరు, ఈ అమ్మాయి బ్రాటప్ వేరు, ఈ అమ్మాయి ఫ్యామిలీ వేరు. షీ కమ్స్ విత్ హర్ ఓన్ యూనిక్ ఎక్స్పీరియన్సెస్, హీ కమ్స్ విత్ హిస్ ఓన్ యూనిక్ ఎక్స్పీరియన్సెస్. ఎట్లా కలుస్తాయి? పెళ్ళి అయిపోగానే అయిపోతుందా? ఫిజికల్ రిలేషన్షిప్ అయిపోగానే అయిపోద్దా? లవ్ లో 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండగానే అయిపోద్దా? అవ్వట్లా. అది అవ్వదమ్మా. ఐ లవ్ యూ నుంచి వి లవ్ ఈచ్ అదర్ వచ్చిందో ఎప్పుడంటే ఇదేదో కొంచెం ట్రెండ్ అయింది. ఐఆమ్ ప్రెగ్నెంట్ నుంచి వీఆర్ ప్రెగ్నెంట్ కి వచ్చిందో, ఎప్పుడైతే నా ఫ్యామిలీ అవర్ ఫ్యామిలీ అవుతుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయి. ఇక్కడ ఇంకొకటి నీకు సొల్యూషన్ కావాలి కదా. భూప్రపంచం మొత్తం థ్రెట్స్ లోనే ఉంది. మనం వద్దన్నా కాదన్నా వర్క్ స్ట్రెస్, పాతకాలంలో జంతువులు చంపేస్తుంది అంటే ఇప్పుడు మనుషులు చంపేస్తున్నారు. రకరకాల థ్రెట్ లో బతుకుతున్నాడు. ఒక ప్యాక్ లాగా ఉండేవాళ్ళు పాతకాలంలో, అందరూ కలిసి ప్యాక్ ఆఫ్ పీపుల్ ఏదైనా వచ్చినా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం, అట్లాగా గ్రూప్స్ గా ఉండి కలిసి వండుకోవడం తినడం చేసేవాళ్ళు. చెప్పాలంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ అ ప్యాక్. దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ప్యాక్. వీళ్ళ నుంచి వీళ్ళకి థ్రెట్ రాకూడదు, అట్లీస్ట్ వీళ్ళ నుంచి వీళ్ళకి ప్రాణభయం ఉండకూడదు, వీళ్ళ నుంచి వీళ్ళకి ఎమోషనల్ టార్చర్ ఉండకూడదు. అట్లీస్ట్ ఒకళ్ళ నుంచి ఒకరికి బేసిక్ లైఫ్ స్టైల్ థ్రెట్. పొద్దున్న లేస్తే దీనమ్మ వీడు ఎప్పుడు కొడతాడా, లేకపోతే ఇది ఎప్పుడు విసుక్కుంటుందా, ఇది లేకుండా దే షుడ్ బి అ సపోర్ట్ స్ట్రక్చర్ అండ్ దే షుడ్ కమ్ టు అ కామన్ గోల్ టు వర్క్ ఆన్. వెకేషన్ ప్లాన్ చేయడం అంటే ఇద్దరు కూర్చొని ప్లాన్ చేయడం కాదు. ఒకళ్ళు థాట్ ఇస్తే రైట్, ఒకళ్ళు ఇంకేదన్నా చూస్తే ఇంకోళ్ళు. ఇట్స్ లైక్ అ ప్యాక్. ఇప్పుడు పాతకాలంలో మనం వేటకెళ్ళినప్పుడు చంపేసి తెచ్చేయడమే కాదు, చంపడానికి అమ్మాయి ఉలిని చెక్కితే ఆ విద్య అనేది ఆ అబ్బాయికి వస్తే ఈ అమ్మాయికి కూడా నేర్పించి బోత్ గో టుగెదర్. సో ఇట్స్ లైక్ యూ వర్క్అవుట్ థింగ్స్ టుగెదర్ టు ప్రొడ్యూస్ అ రిజల్ట్. ఒక రిజల్ట్ రావడానికి ఇద్దరు ఒకరికొకళ్ళు ఏం సపోర్ట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ వీ డూ రాధా. దీని గురించి అండ్ ఐ బీన్ రిసర్చింగ్ అండ్ ఐ క్రియేట్ అ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ. నేను గమనించింది అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను కానీ ఇది ఒక రోజులో వచ్చిన మాటలు కాదు. 7-8 ఏళ్ల నా రీసెర్చ్ సాధన వల్లే ఇంత మాటలు బయటకు వస్తుంది. అంతేగాని ఒక రోజులో గూగుల్ సెర్చ్ చేసి మీరు ఏలో కొట్టండి అన్ని వచ్చేస్తే అది కాదు కదా. సో ఐఎమ్ లాంచింగ్ అ ప్రోగ్రామ్. నీకు ఫిజికల్ గా ప్రాబ్లమ్ వస్తే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అపోలో ఫార్మసీస్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే మెంటల్ ఇష్యూస్ ఉంటే సైకాలజిస్ట్ ఉన్నారు, సైక్రాటరీ ఉంది, మందులు ఇస్తారు, నీ మెంటల్ ప్రాబ్లమ్స్ ని సార్ట్ అవుట్ చేస్తారు. ఈ రెండు కాకుండా మనిషి మానసికంగా ఎమోషనల్ గా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రామా అండ్ టార్చర్. అది ఎవరికి మనం ఇందాక వీడియోలో మాట్లాడుకున్నట్టు మనల్ని అనవసరంగా వద్దు అనేలాగా బిహేవ్ చేయడం, అంటే నెగ్లెక్ట్ చేయడం అవ్వనివ్వు, కించపరచడం అవ్వనివ్వు, ఇవన్నీ ఎమోషన్స్. దానికి మందేది? దానికి ఎవరున్నారు? ఎవరితో చెప్పాలి? ఎలా హీల్ చేసుకోవాలి? సో దీనికి నా రీసెర్చ్ తో నేను ఒక మార్గం కనిపెట్టాను. ఇట్స్ పేర్లు ఎందుకు, పెద్ద పేర్లు నేను చెప్పను. 1889లో ప్రచురించిన ఒక పుస్తకం డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి. మన ఎమోషన్స్, సప్రెస్డ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ అన్ని డ్రీమ్స్ లా వస్తాయి. సో దాన్ని పట్టుకొని మనం ఎలాగ ఎమోషన్స్ ని హీల్ చేసుకోవాలి, బీయింగ్ ఏ యోగా థెరపిస్ట్ అవని, బ్రీతింగ్ టెక్నాలజీ అవని, కొన్ని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అవని, అండ్ మన జాతకం, ఇట్లా అన్ని చూసి ఐ డిజైన్డ్ 41 days ప్రోగ్రామ్. మనం ఫోన్లు చేసేసి కాదు, వాట్సాప్ లో సరదాగా చదువుకొని యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ఎందుకంటే ఒక మండల దీక్ష అంటారు, 41 రోజులు పడుతుంది ఒక మనిషి మారాలంటే. వాట్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ ముందు మీతో మీరు ఉండగలుగుతారు ప్రశాంతంగా ఈ సెషన్స్ వల్ల. ఎందుకంటే మనతో మనం ఉండలేక నిద్ర పట్టదు రాదా? ఖచ్చితంగా నిద్ర పట్టదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం నీకు ఎమోషనల్ టర్మాయిల్ ఉంది అంటే నిద్ర పట్టదు. నువ్వు థింకింగ్ ప్రాబ్లం ఉందంటే సైక్రాటరీ మెడిసిన్ చేస్తే కోడ్ లాగా పడుకుంటావు, థాట్స్ ఆపుతుంది. ఎమోషన్స్ ఎట్లా ఆపుతావు? హౌ? సో దేర్ ఆర్ టెక్నిక్స్ వేర్ ఐ డిజైన్డ్ అ ప్రోగ్రామ్. అండ్ ఈ వీడు ఎస్పెషల్లీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉండాలి. రైట్, ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. సో ఐ వాంట్ బోత్ పార్ట్నర్స్. మీరు లివ్ ఇన్ లో ఉండనివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి. చాలా మంది ఒకళ్ళు కౌన్సిలింగ్ వెళ్తారు, ఇంకొకళ్ళు వినరు. దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. సో ఇది ఒక వాట్సాప్ ప్రోగ్రామ్. నువ్వే నా దగ్గరికి రావక్కర్లేదు, నాతో కబుర్లు చెప్పక్కర్లేదు. అదే వాట్సాప్ లో వచ్చే మెసేజ్లు వాడికి ఇష్టం లేకపోయినా రోజు మెసేజ్లు వస్తుంటే అట్లీస్ట్ యూ విల్ లుక్ ఇన్ టు దట్ పీడిఎఫ్ అండ్ డూ సమ్ టెక్నిక్స్. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ నిద్రపోతావు. 41 రోజులు ప్రశాంతంగా పడుకుంటావు నువ్వు. సో ఐ డిజైన్డ్ వేర్ దెర్ విల్ బి సౌండ్. చాలా యూట్యూబ్ లోనే ఉన్నాయి అదే ఇన్ఫర్మేషన్. నేను కొత్తగా ఏమి సౌండ్ థెరపీ డిజైన్ చేయలేదు. ఎగ్జిస్టింగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నది పెట్టుకుని ముందు సమ్మగా నిద్ర పడుతుంది. ద మొమెంట్ యూ గెట్ ఇన్ టు దట్ మోడ్ కళలు వస్తాయి. ఆ కళల్ని జర్నల్ చేసుకుంటే మన ఎమోషన్స్ ఏంటనేది తెలుస్తుంది.
మనం దేనికి సఫర్ అవుతున్నాం అనేది తెలుసు. వీడులో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకపోవడం, లవ్ Right. తగ్గిపోవడం, డిగ్రేడ్ చేయడం, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, అన్నెసెసరీగా లేనిపోని అబండాలు, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ మీద రుద్ది, నువ్వు వంట చేయట్లేదనో, అత్తగారు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదనో, ప్రేమిగా చూసుకోవట్లేదనో, లేకపోతే నాకు కావాల్సినట్టు నువ్వు ఉండట్లేదనో, రెడీ అవ్వట్లేదనో, ఇలాంటి ఇష్యూస్ ఎవరికి చెప్పుకోలేదు. ఇట్ బికమ్స్ ఇంటూ ఎమోషనల్ బాండేజ్ అండ్ ట్రామా లాగా వెళ్ళిపోయి అది సైకాలజీ సైక్రాటరీ ప్రాబ్లం వచ్చే వరకు కూడా హ్యాండిల్ చేయట్లేదు. వేర్ దే ఆర్ గెటింగ్ ఇంటూ డిప్రెషన్, విపరీతమైన కళలు దూకేస్తున్నట్టు, పాములు Right. కాటేస్తున్నట్టు. వై? నీ సబ్ కాన్షియస్ చెప్తా ఉంటుంది, కళల రూపంలో చెప్తా ఉంటుంది, ఫిగర్ ఇట్ అవుట్. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫౌండ్ ఈజ్ అన్ ఈజీ వే. ఎమోషన్స్ ఎవరు ట్యాప్ చేసుకోలేరు కూడా వాళ్ళంతటా వాళ్ళు, ఎందుకంటే అదొక సముద్రం, అందులోకి వెళ్ళామంటే లాగేస్తుంది నేను. Right. సో యూ నీడ్ అ కోచ్ అండ్ యూ నీడ్ అట్లీస్ట్ మనకి బోల్డ్ అంతమంది ధ్యాన ఇత్యాదులు ఉన్నాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లాంచింగ్. అండ్ వీడు ఈ కోర్స్ చేసినా చేయకపోయినా మీరు ఇద్దరు కలిసి చేయాలి ఏది చేసినా. Right. కంక్లూడ్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే ఇద్దరు కలిసి సంపాదన అయినా, సఖ్యత అయినా, సుఖమైన, సంతోషమైన, అన్నిసార్లు బాగున్నాయి అనుకో సరిగమ పదనిలా ఉంటది. ఎందుకంటే సా నుంచి సానే కదా, మధ్యలో అన్ని మనం ఎక్కి దిగుతా ఉంటాం. సో ఈసా ఆసా బాగాలేదనుకో పదనిసలన్నీ పాడైపోతాయి. కాబట్టి ఈ సుఖప్రాప్తి కోసం, సుఖ సంసారం కోసం ఇద్దరు కలిసి పాకులు ఆడాల్సిందే. ఒకళ్ళు Right. పాకులాడితే ఇంకొకళ్ళు కనుక దానికి సపోర్ట్ చేయకపోతే వర్కౌట్ అవ్వదు. పెళ్లి చేసుకుందామన్నా, ఒక రిలేషన్షిప్ లోకి రావాలన్నా వాళ్ళని వాళ్ళు వదిలేసి ఇద్దరు చిప్కాయించుకోవాలి. అలా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఉష ఇప్పుడు 41 days పెడుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ లో కాబట్టి ఆరామ్సే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. చక్కగా మళ్ళీ మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కన్నా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మిమ్మల్ని చూసి పిచ్చి పుట్టాలి జనాలకి, అలా ఉంది. మీకు ముందు పుడితే చాలు, ఆ, పక్కన వాళ్ళు తర్వాత మళ్ళీ దిష్టి తగులుద్ది. ఎందుకు వచ్చింది? ఆ దిష్టి తగులుతుందట. సో అర్థమైంది కదండి. మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా తనతో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.